I hate love. I can't love. I can't live with you. యష్, నాకు తెలుసు యష్, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. మనం మీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మీ వదినతో నేను గొడవ పడ్డాననే కదా నా మీద కోపం. అనవసరమైన గొడవలు క్రియేట్ చేయడం నీకు అలవాటే కదా. నేనెప్పుడూ అనవసరంగా ఎవరిని ఏ మాట అనను యష్. నేను అన్నాను అంటే అందులో అర్థం ఉంటుంది. అది నీకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోలేవు కూడా. మనందరం కలిసి ఉండాలనే తపన తప్ప మీ వదినని తప్పు పట్టాలని కాదు. విసిగించకుండా వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఏం లేదు యష్, ఇంకో 2 రోజుల్లో అత్తయ్య మావయ్య వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదా. అవును, అయితే మావయ్యని ఒప్పించి అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తే మావయ్యని చూసైనా అత్తయ్య మళ్ళీ మామూలు స్థితికి వచ్చే ఛాన్స్ ఉంది. నీ మీద మీ అమ్మకున్న కోపం కూడా తగ్గిపోతుంది. ఏమంటావ్? నువ్వు చెప్పింది నిజమే సింధు. నాన్న అమ్మ కలిస్తే అమ్మ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇదే విషయం మావయ్యకి నేను చాలాసార్లు చెప్పాను యష్. నా వల్ల మీరు అత్తయ్య దూరంగా ఉండడం మంచిది కాదు అని. అయినా మావయ్య వినడం లేదు. మనిద్దరం కలిసి ఉండాలని మావయ్య అత్తయ్యకి దూరంగా ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నేను కలిసి అత్తయ్యని మావయ్యని మళ్ళీ ఒకటి చేయాలి. ఏం చెప్పైనా సరే మావయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అత్తయ్యతో కలపాలి. కరెక్టే సింధు. పెళ్లి రోజు అనేది మా అమ్మ నాన్నలకి ఎంతో ప్రత్యేకం. ప్రతి సంవత్సరం వాళ్ళ మ్యారేజ్ డేని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. నాన్న వెళ్ళి అమ్మని రిక్వెస్ట్ చేస్తే అమ్మ ఖచ్చితంగా కాదందు. ముందు మనం మావయ్యని ఒప్పించాలి యష్. అమ్మ మీద నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఎలా సింధు నాన్నను ఒప్పించడం? అదే యష్ నేను ఆలోచిస్తున్నాను. కానీ సింధు, ఒక విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటది? నాన్నని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లే విషయం పొరపాటును కూడా భాగ్యంకి తెలియకూడదు. భాగ్యంకి చెప్పకుండా నాన్నని తీసుకెళ్ళాలి. భాగ్యంకి తెలిసిందనుకో కన్ఫర్మ్గా నాన్నని ఇక్కడి నుంచి పంపించదు. అదే నిజమే. భాగ్యానికి తెలియకుండా మనం ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చు. అది కాదు ప్రాబ్లం. మావయ్యని ఎలా ఒప్పించాలనేదే మెయిన్ ప్రాబ్లం. నేను ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించు. ఏదో ఒక ఐడియా ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే యష్. థ్యాంక్ యూ సింధు. దేనికి థ్యాంక్స్? మా అమ్మ నాన్నల్ని కలపడానికి పెళ్లి రోజని మంచి పాయింట్ చెప్పావు, అందుకు. తేజ, ఏంటి వెతుకుతున్నావు? కనపడట్లేదు మధు. ఏం కనిపించట్లేదు తేజ? అది మధు, అమ్మిచ్చిన ఆస్తి పేపర్స్, తమ్ముడిచ్చిన షేర్ బాండ్స్ అవేవి కనిపించట్లేదు. వాటి కోసం వెతుకుతున్నాను. ఏంటి తేజ నువ్వనేది? ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంచమని నీకిస్తే ఇంత నెగ్లిజెన్స్ గా ఉంటావా? లేదు మధు, ఆ పేపర్స్ విషయంలో నేను చాలా కేర్ఫుల్ గానే ఉన్నాను. ఉంటే పేపర్స్ ఎందుకు మిస్ అవుతాయి? అసలు ఇంతకీ ఆ పేపర్స్ ఎక్కడ పెట్టావు? అయ్యో మధు, నేను ఈ రూమ్ లో సేఫ్ గా ఉంటుందని ఈ కబోర్డ్ లోనే పెట్టాను.
ఈ కబోర్డ్ ఎవరైనా పెడతారా? బ్యాంక్ లో పెట్టొచ్చు కదా. అది మన రూమ్ లోకి ఎవరు వస్తారా అని చెప్పి ఇక్కడైతే సేఫ్ గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడే పెట్టాను. సేఫ్ గా పెడితే ఏవి ఎక్కడ కనిపించట్లేదండి ఇప్పుడు. తేజ నిజం చెప్పు, ఎక్కడ పెట్టావు? అదే అర్థం కావట్లేదు మధు. ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు. బాగా వెతుకు. అలాగే వెతుకుతాను. రూమ్ అంతా వెతికినా పేపర్స్ కనిపించట్లేదు. అంటే నువ్వు రూమ్ లో పెట్టలేదు, ఇంకెక్కడ పెట్టావు? అయ్యో మధు, నేను ఇక్కడే పెట్టాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ కబోర్డ్ లోనే పెట్టాను. మరి కబోర్డ్ లో పెడితే కనిపించాలి కదా. అదే అర్థం కావట్లేదు, నన్నేం చేయమంటావు? సరే కూల్ కూల్, బాగా ఆలోచించు. హాళ్ళేమైనా పెట్టి మర్చిపోయావా? గుర్తులేదు మధు. ఓ, ఇంకేం గుర్తుంటాయి నీకు? పేపర్స్ కూడా సరిగ్గా దాయలేవా? సరే పద, హాల్లోకి వెళ్ళి వెతుకుదాం. సరే. తేజ, నువ్వు చూడు, నేను చూస్తాను. అలాగే మధు. తేజ, అత్తే రూమ్ లో కన్నా వదిలేసావా? లేదు మధు, నేను మన రూమ్ లోనే పెట్టాను. కొత్తగా ఈ మతిమరుపు ఏంటి నీకు అసలు? సరే, ఒకసారి మీ అమ్మ రూమ్ లో కూడా వెతకడం బెటర్ ఏమో. పద వెతుకుదాం. పద మధు, వెళ్ళి చూద్దాం. పద పద. తేజ, మధు, ఏమైంది మధు? ఏ రూమ్ లో కూడా ఏం లేవు తేజ. మరి ఎక్కడ పోయినట్టు మధు? బయట చూద్దాం పద. అలాగే. తిక్క కుదిరింది దీనికి. ఏమైనా గుర్తుకొచ్చిందా తేజ? లేదు మధు, నేను మన రూమ్ లోనే పెట్టాను. ఎక్కడ పోయాయో తెలియట్లేదు. తేజ, తేజ, రే, నిన్నేరా పిలిచేది? తేజ, మీ అమ్మ ఎందుకు పిలుస్తుంది? నువ్వు వెళ్ళు, నేను ఇంకొకసారి మన రూమ్ లో వెతికేసి వస్తాను. సరేనా? అలాగే మధు. అమ్మా, నువ్వు బయటికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు లోపలికి పదా, నీ ఆరోగ్యం అసలే బాగలేదు. పదమ్మా. తేజ, రే. ఏంటమ్మా, ఏంటి పిలిచావు? అదేరా, నువ్వు నీ పెళ్ళాం కలిసి దేనికోసం వెతుకుతున్నారు. ఏంట్రా అది? అదేనమ్మా,
నువ్వు ఇచ్చిన ఆస్తి పేపర్స్, తమ్ముడిచ్చిన షేర్ బాండ్స్ ఎక్కడ కనిపించట్లేదు. వాటి కోసం వెతుకుతున్నామమ్మా. అయ్యో దేవుడా, అంత అశ్రద్ధగా ఉంటే ఎలారా? డబ్బు నగలు ఉన్నాయా? అవి కూడా కనిపించట్లేదా? డబ్బులు నగలు ఉన్నాయమ్మా, కానీ ఆస్తి పేపర్స్, షేర్ బాండ్స్ కనిపించట్లేదు. రే, ఇల్లంతా ఒకసారి వెతకండ్రా. అవి కనిపించడం లేదంటే ఎవరో బయట వాళ్ళు తీసుంటారు. ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా? వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వెతికి పెడతారు. సరేనా? కరెక్టేనమ్మా, మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. వెళ్ళరా, వెళ్ళి ముందు ఆ పని చూడు. వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మ చెప్పినట్టు పోలీసులకు ఫోన్ చేస్తే బెటర్. పోలీసులు రాగానే మధు గురించి అన్ని నిజాలు చెప్పి నేనిక్కడి నుంచి బయటపడిపోవాలి. దేవుడా, నాకు నువ్వే సహాయం చేయాలి. సార్, మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. ఎంతో విలువైన మా ఆస్తి పేపర్స్, షేర్ పేపర్స్ అన్నీ పోయాయి సార్. మీ ఇంటి అడ్రస్ చెప్పండి. సార్, మా ఇంటి అడ్రస్. తేజ ఎవరితో మాట్లాడుతున్నాడో? తేజ, ఎవరికి కాల్ చేస్తున్నావు? పోలీసులకి. పోలీసులకా? దేనికి? అదే, మన ఆస్తి పేపర్స్ కనిపించట్లేదు కదా, పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళే వచ్చి వెతికి పెడతారని. మా అమ్మ బ్రిలియంట్ ఐడియా ఇచ్చింది, అందుకే కాల్ చేశాను. ఎంత పిచ్చి పని చేస్తున్నావు తేజ? ఏమైంది మధు? మీ అమ్మ చాలా బ్రిలియంట్. ఎంత బ్రిలియంట్ అంటే ఆ ఆస్తి పేపర్స్ ఆమె కాజేసి అవి ఎక్కడో దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమని నీకే ఐడియా ఇచ్చింది తేజ. అది కూడా నీకు అర్థం కావట్లేదు. ఏమంటున్నావు మధు? ఆస్తి పేపర్స్ మా అమ్మ తీయడమేంటి? మా అమ్మే తీసినది నువ్వెలా చెప్తున్నావు? అయ్యో తేజ, మన ఇంట్లో నిజంగా దొంగలు పడితే డబ్బు నగలు తీసుకెళ్తారు కానీ అవి మాత్రం అక్కడ వదిలేసి ఎందుకు పనికిరాని ఆస్తి పేపర్స్ వాళ్ళెందుకు తీసుకెళ్తారు? ఆ మాత్రం కూడా ఆలోచించకపోతే ఎలా? ఇది కన్ఫర్మ్ గా మీ అమ్మ చేసిన పని. అర్థమవుతుందా? ఆస్తి పేపర్స్ అప్పుడు మనకిచ్చి ఇప్పుడు ఆవిడ ఎందుకు కాజేస్తుంది మధు? నన్ను పూర్తిగా నమ్మినప్పుడు ఆ పేపర్స్ ని మనకిచ్చింది తేజ. ఇప్పుడు నా మీద నమ్మకం పోయింది కదా, అందుకనే దొంగచాటుగా మన రూమ్లోకి వచ్చి ఆ ఆస్తి పేపర్స్ ని ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే అయి ఉంటుంది మధు. ఇప్పుడు నువ్వు పోలీసులకి ఈ మ్యాటర్ చెప్తే వాళ్ళు పేపర్స్ ని కాదు తేజ, ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. పోలీసుల్ని రప్పించి మీ అమ్మ ఇంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. అదే మీ అమ్మ ప్లాన్. అయితే ఇప్పుడే వెళ్ళి అమ్మ నా పేపర్స్ అడుగుతాను. ఒక్క నిమిషం. తేజ, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అడగగానే మీ అమ్మ ఆ పేపర్స్ ని తీసుకొచ్చి ఇస్తుందనుకుంటున్నావా? నాకు ఏమీ తెలీదు అంటుంది. మీ అమ్మని చాలా తక్కువ అంచనా వేశా. నేననుకున్న దానికన్నా అత్తయ్య చాలా ముదురు తేజ. ఆ తెలివితేటలతోనే నిన్ను కూడా మసిపూసి మారడికాయ చేస్తుంది. మళ్ళీ ఆ పేపర్స్ మన చేతికి రావాలంటే ఎలాగ మధు? మీ అమ్మంతట మీ అమ్మే ఆ పేపర్స్ ని మనకిచ్చేలా నేను చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ.
పోలీసులు వచ్చారేంటి? మన ఇంటి అడ్రస్ చెప్పాను కదా, అందుకే వచ్చినట్టున్నారు. చెప్పండి సార్, ఏంటి మా ఇంటికి వచ్చారేంటి మీరు? ఏమైంది? మాకు కంప్లైంట్ వచ్చింది. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఎస్ఐ గారు, మా ఆస్తి పేపర్స్ పోయాయని నేనే మీకు కాల్ చేశాను. మా పేపర్స్ మాకు దొరికేసాయి. ఇంకా ఎంక్వైరీ ఏమీ అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. మేము వచ్చింది మీరిచ్చిన కంప్లైంట్ మీద కాదు, వేరే కంప్లైంట్ మీద వచ్చాం. ఏంటి సార్ కంప్లైంట్? స్వాతి అనే జర్నలిస్ట్ మీకు తెలుసా? మిమ్మల్ని అడుగుతోంది, మీకు తెలుసా లేదా? అమ్మో, తెలీదని చెప్తే ప్రాబ్లం అవుతుందేమో. తెలుసు సార్, కాకపోతే తనతో నాకంత పరిచయం ఏమీ లేదు. మా మరిది గారికి బాగా తెలుసు. మేము చేసే ప్రాజెక్ట్ గురించి ఇంటర్వ్యూ కోసం ఒకసారి మా ఇంటికి వచ్చింది. అప్పుడే తనని ఫస్ట్ టైం చూశాను. ఇంతకీ ఏమైంది సార్ అమ్మాయికి? ఆ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? అది కాన్ఫిడెన్షియల్, చెప్పకూడదు. మీ ఇంట్లో సెర్చ్ చేయాలి. ఇదిగోండి సెర్చ్ ఆర్డర్స్. సెర్చ్ చేయొచ్చా మేడం? ఆ అమ్మాయి మిస్ అయితే మా ఇంట్లో సెర్చ్ చేయడం ఏంటి సార్? మాకొచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఆ స్వాతి ముందు ఎవరిని కలిసిందో, ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలుసుకొని ఎంక్వైరీ చేయమన్నారు. మీరు క్వశ్చన్స్ అడగడం ఆపితే మా డ్యూటీ మేము చేసుకుంటాం. ఓకే సార్, ఓకే. కానిస్టేబుల్స్ మొత్తం వెతకండి అయ్యా. ఏమయ్యా, పైకి వెళ్ళి ఎతకండి. సార్ ఏంటి? అది ఆ రూమ్ లోకి వెళ్ళొద్దు సార్. అవును సార్. ఏ, ఎందుకు వెళ్ళకూడదు? ఆ రూమ్ లో మా అత్తయ్య ఉన్నారు. ఆవిడ పేషెంట్, రెస్ట్ తీసుకుంటున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఆవిడ ఏది పడితే అది మాట్లాడుతుంది. కొడుకుని చూడకుండా మా ఆయన్ని నన్నే తిడుతుంది. నన్నైతే దెయ్యం భూతం అని ఏదేదో ఉంటుంది. అవునండి. కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవియర్ తేడాగా ఉంటుంది. పొరపాటున మిమ్మల్ని ఏదైనా అంటే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే వద్దంటున్నాను సార్. చూడండి మేడం, పేషెంట్ అయినా సరే ఆ రూమ్ని చెక్ చేయాల్సిందే. మీరు సైలెంట్గా ఉండండి. మీరు వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. పోలీసుల కోసం మీరు ఎదురు చూడడం ఏంటి? ఎస్ఐ గారు, నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఇదిగో ఈ దయ్యం ఉంది కదా,
ఇది మామూలుది కాదు. ఇదొక రాక్షసి. ఆ పొలిటీషియన్ తో కలిసి చండాలమైన పనులన్నీ చేసింది. ప్రాజెక్టులో స్కామ్ చేసి జనాల డబ్బు దోచుకోవాలని చూస్తుంది. దీని నిజ స్వరూపం, దీని బండారం అంతా నేను కళ్ళారా చూశానని ఆ నిజాలన్నీ నా కొడుకులకి ఎక్కడ చెప్పేస్తానేమో అన్న భయంతో అది నా తల పగలగొట్టి నన్ను చంపాలని చూస్తుంది. ఇదిగో ఇదిగో ఈ రూమ్ లో నన్ను పెట్టేసి నన్ను పిచ్చిదానిలాగా నన్ను హింసిస్తుంది. అర్జెంటుగా దీన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి ఎస్ఐ గారు. దాన్ని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, అరెస్ట్ చేయండి. మా ఇంటికి పెట్టిన పీడ విరగడిపోతుంది. దీన్ని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. నన్ను అరెస్ట్ చేయడం ఏంటత్తయ్య? అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరండి కత్తయ్య? ఎవరండి కత్తయ్య? మాట్లాడద్దు, చంపేస్తాను. నా ప్రాణం తీయాలనుకున్న పాపాత్మురాలివే నువ్వు. ఎస్ఐ గారు దీని మాటలు నమ్మద్దు, దీన్ని అరెస్ట్ చేయండి. మీ కోడలేమో మీరు పేషెంట్ అని చెప్తున్నారు, మీరేమో మీ కోడలు మిమ్మల్ని చంపాలని చూస్తుందని మీరే అంటున్నారు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. లేదు, నేను చెప్పేది నిజం. నాకు పిచ్చి లేదు, నేను చెప్పేది నిజం. ఈ ఫోన్ ఎవరిదై ఉంటుంది? కొంప తీసి స్వాతిదా? ఇంట్లోని పెట్టుకుని ఎక్కడెక్కడ వెతికానా? స్వాతి ఫోన్ దొరికింది. స్వాతి, సింధు, ఇప్పుడు మీ ఇద్దరి సంగతి చెప్తాను. నిజం చెప్పు, నీ వెనక ఎవరున్నారు? నువ్వు మిస్ అయ్యావని ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? నీ వెనకుంది సింధునే కదా? తానే నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టడానికి ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే సింధు మేడం నా కోసం వెతకడం స్టార్ట్ చేసిందన్నమాట. మేడం, జర్నలిస్ట్ స్వాతి గురించి పోలీసులు ఇక్కడికి వచ్చారు.